హాయ్ అండి. దిస్ ఈజ్ ఛానల్ ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు. ఎస్టర్డే ఆల్రెడీ ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను. బట్ మన వాళ్ళందరి కోసం, మన స్టూడెంట్స్ కోసం, నా ఫ్రెండ్స్ కోసం, నా రిలేటివ్స్ కోసం, అందరి కోసం మళ్ళీ తెలుగులో సేమ్ అదే ఇంట్రడక్షన్ మన భాషలో మన కోసం చెప్తున్నాను. ప్లీజ్ ఏం లేదండి, నా ఛానల్లో కంటెంట్ ఏమి ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ కూడా బోత్ తెలుగులో ఒకరోజు ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకరోజు ఉంటుంది. ఫస్ట్ డే ఒక టాపిక్ ఇంగ్లీష్లో చెప్తే నెక్స్ట్ డే అదే టాపిక్ని మళ్ళీ నేను తెలుగులో కంప్లీట్గా తెలుగులో సబ్జెక్ట్ని మన సెలీనియం కానివ్వండి, మాన్యువల్ టెస్టింగ్ కానివ్వండి, ఎస్క్యూఎల్ సర్వర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన తెలుగులోనే నేను వీడియోస్ చేయబోతున్నాను మనందరి కోసం. అండ్ నా అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం, మీ అందరికీ తెలిసిందే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆన్లైన్ ట్రైనర్ని. లైక్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో మనకి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. సో దానికోసం బోత్ వన్ డే ఇంగ్లీష్లో క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ డే అదే క్లాస్ నేను తెలుగులో మన కోసం చేస్తున్నాను. సో మెయిన్గా ఏంటంటే నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాన్ని. సో చాలామందికి అర్థం అవడం కోసం అదే వీడియోని మళ్ళీ మరుసటి రోజు రిపీట్ చేస్తాను తెలుగు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఐటీ అవేర్నెస్ అందరికీ కూడా, ఈవెన్ ఒక నాన్ ఐటీ వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐటీ అవేర్నెస్ తెద్దాం అనేది నా ఉద్దేశం. లైక్ అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి. ఇంట్లో జనరల్గా అందరూ ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈవెన్ ఒక ఇంట్లో ఐటీ వాళ్ళు ఉంటారు, నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, అంతే కదండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఐటీ పీపుల్ ఉంటాం, నాన్ ఐటీ పీపుల్ ఉంటాం. బట్ ప్రతి ఒక్కరికి ఈ వర్డ్స్ తెలియాలి. అండ్ లిటిల్ బిట్ ఐటీ అవేర్నెస్ నా ఫ్యామిలీ మెంబర్స్. సో నేను మన అందరినీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గానే భావిస్తూ ఉంటాను. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక ఐటీ అవేర్నెస్ తేవాలి, చిన్న చిన్న వర్డ్స్ కూడా తెలియాలి. దాని మీద కూడా సపరేట్ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ నాకు ఖాళీ ఉన్నప్పుడు అంతా చేస్తూ ఉంటుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న చిన్న ట్రావెలింగ్ వీడియోస్, ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్రావెలింగ్ వీడియోస్, ఏమైనా రివ్యూస్, ఏమైనా ప్రోడక్ట్స్ నేను కొనేటప్పుడు దాని మీద రివ్యూస్ అవ్వడం కానీ. సో ఎవ్రీథింగ్, ఐ మీన్ నాట్ ఓన్లీ ద స్టడీస్, ఒక సబ్జెక్ట్ అనే కాకుండా సబ్జెక్ట్, ట్రావెలింగ్ అండ్ రివ్యూస్ అండ్ వైజాగ్ రిలేటెడ్ వీడియోస్. మీ అందరికీ తెలుసు మనది వైజాగ్. ఓకే. సో వైజాగ్లో షాపింగ్ ఎక్కడ బాగుంటుంది, లేదా వైజాగ్లో హాస్పిటల్స్ ఏవి మంచివి, ఏ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి, నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, నాకు వీలైనప్పుడు అంతా కూడా. అండ్ నేను యూట్యూబ్లో కంప్లీట్గా బిగినర్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం ఛానల్ పెట్టడం, నాకు అంత అవేర్నెస్ అయితే లేదు. బట్ నేను ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు చాలా ఎక్కువ రీసెర్చ్ చేయడం నాకు అలవాటు అండి. ఏ చిన్న పని చేసినా చాలా ఎక్కువ రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. నేను గ్యాదర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా కూడా అది మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10 days కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఆ 10 days ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చే అనుకోండి, అది మీకు వన్ డేలోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. నేను వేస్ట్ చేసుకున్న 10 days మీరు వేస్ట్ చేసుకోకూడదు. అది నా కాన్సెప్ట్ అండి. మీకు అర్థమై ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక 10 days కష్టపడ్డాను, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, దాన్ని మీకు ఇస్తే ఆ 10 days మీకు సేవ్ అయినట్టే కదా. సేమ్ ఈవెన్ నా కెరియర్లో నేను సక్సెస్ సాధించడానికి కూడా అదే రీజన్ అండి. సో యాక్చువల్గా నేను ఒక యావరేజ్ స్టూడెంట్, స్టడీస్ టైంలో నేను చదువుకునేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక 10 మంది ఫ్రెండ్స్ దగ్గర, 15 మంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నేర్చుకునేవాడిని. సో నాలా ఇంకొకటి అవ్వకూడదు అని చెప్పి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతాను ఒక దగ్గర పెట్టుకొని నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఈవెన్ మెయిన్గా ఒక యావరేజ్ స్టూడెంట్స్ని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో వాళ్ళని అలా ప్రాబ్లం ఫేస్ చేయకూడదు,
వాళ్ళు మళ్ళీ 10 మంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేనే దగ్గరుండి పక్కన కూర్చొని క్లియర్ చేయించాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో చాలామందికి ప్రోగ్రామింగ్ అంటే భయం ఉంటుంది. సో నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఈవెన్ ఒక నాన్ ఐటీ పర్సన్ అయినా కూడా, ప్రోగ్రామింగ్ భయం ఉండే వాళ్ళైనా కూడా ప్రోగ్రామింగ్లో ఎలాంటి భయం లేకుండా ఎలా నేర్చుకోవాలి, బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందామండి. ఓకే. అండ్ సో ఇది జస్ట్ ఇదే విధంగా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కూడా నా క్లాసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నా ఛానల్లో ఇంగ్లీష్లో ఒకరోజు కంటెంట్ ఉంటుంది. అవసరం నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ వీలైనంత వరకు అదే కంటెంట్ మళ్ళీ నేను తెలుగులో పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మీ అందరి తరగతి సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ, బాయ్.